ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ ఎకనామిక్స్ సెకండ్ లెసన్ నుంచి అభ్యాసాల నుంచి కొన్ని క్వశ్చన్స్ చూసుకుందామండి. ఫస్ట్ది వచ్చేసి సహజ ప్రక్రియ ద్వారా ఎక్కువగా డాష్ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఏ ప్రాథమిక, బి ద్వితీయ, సి తృతీయ, డి సమాచార సాంకేతికత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ప్రాథమిక. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీని ఆధారంగా రంగాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలుగా వర్గీకరించారు. ఏ ఉపాధి పరిస్థితులు, బి ఆర్థిక కార్యకలాప స్వభావం, సి సంస్థల యాజమాన్యం, డి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సంస్థల యాజమాన్యం. థర్డ్ బిట్ వచ్చేసి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలోని కార్యకలాపాలు. ఆప్షన్ ఏ స్వతంత్రమైనవి, ఆప్షన్ బి పరస్పర ఆధారితాలు, ఆప్షన్ సి స్వతంత్ర చరాలు, డి పరతంత్ర చరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పరస్పర ఆధారితాలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని కార్మికులలో ఎక్కువ శాతం డాష్ రంగంలో పనిచేస్తున్నారు. ఆప్షన్ ఏ వ్యవస్థీకృత, ఆప్షన్ బి అవ్యవస్థీకృత. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అవ్యవస్థీకృత రంగంలో భారతదేశంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and subscribe.